మరి నేను ప్రధానంగా కొన్ని ప్రశ్నలు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలని చెప్పేసి అనుకుంటున్నాను. అందులో భాగంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత బిడ్డ డాక్టర్ సుధాకర్ గారిని హింసించి చంపించినప్పుడు ఆ తల్లిని ఎందుకు ఓదార్చలేదు జగన్ గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెలివరీ చేసినప్పుడు అతని భార్యని ఎందుకు పరామర్శించలేదు జగన్ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అమర్నాథ్ గౌడ్ బీసీ బిడ్డని పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు జగన్ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. దళిత బిడ్డ వరప్రసాద్ కి శిరో మండనం చేసినప్పుడు ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు జగన్ గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. బీసీ నాయకుడు చంద్రయ్య గారి పీక కోసేసి చంపినప్పుడు ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు జగన్ గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. బీసీ బిడ్డలు నందం సుబ్బయ్య చెల్లయ్యలను దారుణంగా హత్య చేస్తే మరి ఆ కుటుంబాలను ఎందుకు పరామర్శ చేయలేదు అని చెప్పేసి జగన్ గారిని సూటిగా అడుగుతా ఉన్నా. కర్నూలు జిల్లాలో మీ వైసీపీ పార్టీ నేతల వల్ల ముస్లిం కుటుంబం మొత్తం సద్దాం గారి యొక్క కుటుంబం మొత్తం రైలు ట్రాక్ పైన పడుకొని రైలు కింద పడి చనిపోయినటువంటి పరిస్థితి మనం అందరం చూసాము. మరి ఆ కుటుంబాన్ని ఆ యొక్క బంధువులను ఎందుకు పరామర్శించలేదు జగన్ గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి ఇన్ని జరిగాయి. ఇందులో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, దళితులు ఉన్నారు, మరి మైనారిటీలు ఉండడం జరిగింది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు మొత్తం లిస్టు చూస్తే దాదాపు 400 మందికి పైగా గావింపబడ్డారు ఆయన హయాంలోనే అని చెప్పేసి ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఏ విధంగా ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి పరామర్శ చేస్తారు, గంజాయి కేసులో జైలుకు వెళ్ళొచ్చినటువంటి వారికి పరామర్శ చేస్తారు, అత్యాచారాలు ఈవీఎంలు పగలగొట్టినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి పరామర్శ చేస్తారు, నేను వంశీ గారికి పరామర్శ చేస్తారు. అంటే ఏ మెసేజ్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను మీడియా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా.